గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్. ఈరోజు డైలీ బ్లాగ్స్ తీద్దామని అనుకుంటున్నాం కదా, దసరా హాలిడేస్ కాబట్టి. సరే, ఇప్పుడు మేము డైలీ బ్లాగ్స్లో పొద్దున్నే నేను లేసాను, ఏం పని చేయకుండా కొత్త టీవీలో కూర్చున్నాను. మా అక్కయితే ఇందాక లేచింది అనమాట. మా అమ్మ క్యాన్ నీళ్ళు తెచ్చింది. క్యాన్ నీళ్ళు తెచ్చి ఊళ్ళోకి వెళ్ళి మరి కరివేపాకు తెచ్చుకునింది అనమాట. ఓకే, వాళ్ళనైతే చూడండి. అదే మా అక్క కసరుతుంది అనమాట. మా అక్క ఎటుంటే అట్టుంది కాబట్టి ఇతన్ని చూడండి. చూడండి మా మమ్మీ అనమాట. మా మమ్మీని కూడా చూడండి. హాయ్ చెప్పు మా. హాయ్ హాయ్. మా మమ్మీ హాయ్ ఎలా చెప్పింది చూసారా ఫ్రెండ్స్? ఓకే, ఈరోజు మా అమ్మ నీళ్ళకాయ తెచ్చింది. చాలా కరేపాకు తెచ్చారనమాట మా ఇంట్లో వాళ్ళు. బ్రష్ చేస్తున్నాం అనమాట. చూడండి, సిగ్గుబాద్ది ఎవరో చెప్పాకండి. మా చెల్లి చూడండి ఏం చేస్తుందో, దోశ పోస్తుంది. ఆ పిల్ల దోశ పోసేది దేవుడికి, కానీ మేమైతే ఎప్పుడు తినాలి, ఏం చేయాలి. మా అమ్మ అయితే చూడండి, మా అమ్మ అయితే కొత్తిమీర అది కరివేపాకు అయితే ఒలిచాము. ఒలిచి కడిగి పక్కన పెట్టేసి ఆరబెట్టేసి ఆమె బాక్స్లో పెట్టద్దనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు అనేది స్టోరేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదండి కరివేపాకు అనేది. అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడైనా కూరలలోకి వేసుకోవచ్చు. అందుకని నీట్గా కడిగి బాక్స్కి అనేది పెడుతుంది. అయితే ఇప్పుడు బ్రష్ చేస్తున్నాము. మా చెల్లి దోశ పోస్తుంది అనమాట. మా చెల్లి దోశ పోసేది చూపిస్తా చూడండి. భలే అందంగా వస్తుందండి దోశ అయితే. చూడండి దోశ ఎంత బాగా పోస్తుందో చూడండి. అవా, చాలా బాగా పోసారు మేడం గారు మీరు దోశ. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ మేడం. మీరు పోయింది మేడం, తర్వాత నేను పోస్తాను మేడం. మేడం నాకు కూడా కొంచెం పోసేయండి మేడం దోశ మేడం. ఓకే, అయితే టిఫిన్ చేశాక చూపిస్తాము. చూడండి, మా ఇంట్లో అయితే పూల చెట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. పూల చెట్లు అనేది మా ఇల్లు అయితే ఎలా ఉంటాయండి. మేము రోజు అయితే వ్లాగ్ అయితే ఎలా ఉంటుందండి, ఎవరికి చెప్పాలండి, సిగ్గుబాద్ది బ్రష్ ఇప్పుడు చేస్తున్నానమాట. అయితే పూల చెట్లు అన్నీ చూపిస్తా చూడండి. మా ఇంట్లో అయితే పూల చెట్లు అయితే ఇలా వేస్తుంది అనమాట మా అమ్మ. మల్లి చెట్టు అనమాట, ఇది రోజా చెట్టు అనమాట. రోజా చెట్టు తర్వాత ఇది రోజా చెట్టు అనమాట. రోజా పూలన్నీ పూస్తాయి అనమాట. అక్కడ పువ్వు పూసింది చూడండి. ఇక్కడంతా కనకాంబరాల చెట్లు చాలా ఉన్నాయండి. అయితే ఎండిపోయి అయితే పెరిగేసింది అనమాట మా అమ్మ. అంటే మొలకలు ఉన్నాయండి, అందుకని ఇవి అయితే చాలా పోస్తాయండి. రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి ఒకటి ఇవ్వండి అక్క పెట్టుకొని వెళ్తాము అని అంటారు. అయితే సరేలేని మనం ఏం చేసుకుంటాం, ఈ ఊరికే రాలిపోయాడు కదా అని చెప్పి రోజు అయితే వాళ్ళకి ఇచ్చేస్తామండి. ఇలాగా చెట్లన్నీ ఎక్కడంతా చెట్లు ఫుల్గా ఉండేయండి. అప్పుడైతే మా అమ్మ పెరిగేసింది. అయితే ఇటుపక్క చూపిస్తాను చూడండి. ఇటుపక్క ఇదండి కనకాంబరాల చెట్లు వేస్తుంది మా అమ్మ ఎక్కువ. ఈ సంటి జారుల చెట్టు అనమాట. ఎంత పెద్దదిగా అయిపోయిందో చూడండి, మీరే చూడండి ఎంత పెద్దది అయిపోయిందంటే. మా అమ్మ కట్ చేస్తూ ఉంటుంది. ఇయర్ అయితే కట్ చేస్తూ ఉంటుంది. మొదట్లో కట్ చేస్తుంది. అయితే కావాలి అది మళ్ళీ ఇయర్ వచ్చేసరికి అనేది బాగా వచ్చేస్తుంది అనమాట చెట్టు. అయితే 2 మూరలు 3 మూరలు అయితే పోస్తాయండి. అదే మన సిటీలో అయితే అమ్ముకుంటారు. 2 మూరలు 3 మూరలు వచ్చినా కూడా అమ్ముకుంటారనమాట. అయితే మా నాన్న బైక్ అయితే ఇక్కడ పెడేసి పనికి వెళ్ళిపోయాడు అనమాట. బైక్ ఇక్కడ పెడేసి ఆ తర్వాత మేము డైలీ అయితే చూడండి, మా అమ్మ పేడ తెచ్చి పెట్టుకునింది. ఫ్రైడే కదా రేపు, అందుకని బయట చల్లడానికి అయితే ఫ్రైడే తెచ్చేసుకునింది అనమాట. ఇలా ఉంటుంది అనమాట. అంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊర్లోకి బియ్యం బండి వచ్చిందండి. బియ్యం ఇస్తారండి ఈరోజు 2వ తేదీ కదా, అందుకు వచ్చిందండి బియ్యం బండి. బియ్యం ఇస్తారు, అప్పుడు తీసుకుంటారనమాట. చూడండి ఇలా అయితే ఉంటుందండి మా డైలీ వ్లాగ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మా చెల్లి ఇంకా దోశలు పోస్తూనే ఉంది, నేను పొలదో అంతానే ఉన్నాను. మా చెల్లి దోశలు పోస్తూనే ఉందన్నమాట. చూడండి ఆ పిల్ల పోస్తూనే ఉంది, పోయినాయండి. అయితే మా అమ్మ
మా అమ్మ అయితే ఇది ఇస్తానని చెప్పి వెళ్ళిందనమాట. ఇక్కడ పడుకోనింది ఇప్పుడు దాకా టీవీ చూస్తా ఉన్నింది ఆ పిల్ల. మా అమ్మ ఎక్కడో జాంకాయలు తెచ్చిందండి, జాంకాయలు తెచ్చింది, అప్పుడు కరివేపాకు తెచ్చింది, ఎవరో ఇచ్చారనమాట. అయితే బాక్స్ పెట్టుకుందామని అని చెప్పి పెట్టుకునింది. ఓకే అండి, అయితే దోశ తింటున్నాను అనమాట. చూడండి దోశ దోశ వచ్చేసింది. మా చెల్లి ఇంకా పొలదొంకోలేదనమాట. నేనైతే దోశ తినేస్తానండి. దోశ తినేసేసి అప్పుడు తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తానండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. కరేపాకు తెచ్చి చాలా తెచ్చారనమాట, మీరు కూడా తీసుకెళ్ళండి. మా అమ్మకి చదువు రాదండి, అయినా మేము చెప్తే హాయ్ చెప్పండి. హాయ్ గాయ్స్ అని చెప్పమా, చెప్పుమా హాయ్ గాయ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పా. సబ్స్క్రైబ్ చేయండి, నన్ను బెల్ బటన్ నొక్కండి, నన్ను బెల్ బటన్ నొక్కండి. గుడ్ మార్నింగ్ చెప్పమా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? అంటున్నారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? మేమైతే పొద్దున్నే కరివేపాకు వచ్చుకుంటున్నామండి. పొద్దున్నే మేమైతే కరివేపాకు కొలుచుకుంటున్నామండి. మా ఇంట్లో పిల్లలు ఏం పని చేయరండి. పిల్లలు ఏం పని చేయండి. వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ కూర్చొని చేసుకోవాలి. ఎన్ని గంటలు లేసాం ఒకటి చెప్పు. ఇప్పుడు ఎంత టైం తెలియదు. ఇప్పుడు 10. 10 అయింది టైం. ఎవరు లేసారు ఫస్టా? నేనంటే నేనంటే నువ్వంటే తర్వాత లేట్గా ఎవరు లేసారా? నేనే ఫస్ట్ లేసాను ఫ్రెండ్స్, లేచి మళ్ళీ పడుకున్నా. లేచి మళ్ళీ పడుకున్నా. అందుకని అయితే ఈరోజు మేము ఏం చేస్తాము, మేము ఎలా ఫన్గా ఉంటాము అనేది కూడా అయితే చూపిస్తామండి. ప్రెజెంట్ అయితే మట్టి మొహాలు వేసుకొని ఉన్నామండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. డైలీ బ్లాగ్ అంటే అలానే ఉంటుంది కదా. తర్వాత ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి అప్పుడు చేస్తామండి. ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. మా నాన్న వస్తారు, ఆఫ్టర్నూన్ అయితే మా నాన్న వస్తారనమాట. ఆఫ్టర్నూన్ మా నాన్న వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ మా నాన్న సీరియల్కి అంకితం. చూడు ఎట్ట కూర్చోందో చూడండి. ఆఫ్టర్నూన్ అయితే వాళ్ళైతే ఇంకా 12:30 నుంచి 2:30 దాకా సీరియల్కి అయితే ఇంకా అంకితం అయిపోతారు. తర్వాత ఇంకా మేము కాసేపు ఫన్గా దాయాలాట ఆడుకుంటాము, అది కూడా చూపిస్తాము ఎలా ఫన్గా ఉంటుందో అనేది. నిన్నైతే దాయాలాట ఆడుకున్నామండి. అయితే మేము ఓడిపోయాము 2 ఆటలు. మా ఫస్ట్ ఆట మేము గెలిచామండి, తర్వాత వీళ్ళిద్దరు మాత్రం పెట్టేశారు, మా అమ్మ మా చెల్లి. మేము ఓడిపోయాము. బాగా బుగీరది. అందుకని ఈరోజు నైట్ మళ్ళీ ఈవినింగ్ ఆడుకున్నామండి. ఆడుకుంటే నేను మా నాన్న గెలిచాము. లాస్ట్ మినిట్లో మాకు ఆయన చెప్పేశారు, వీళ్ళే గెలిచారనమాట. సరేలేండి, ఈరోజు చూద్దాం. ఈరోజు మీకు వీడియో అయితే తీసి చూపిస్తాము. ఎవరైతే విన్ అయ్యారో మీరే చెప్పాలి సార్ ఈరోజు అయితే. ఓకే అండి, బాయ్ చెప్పండి. బాయ్. కరేపాకు ఎత్తుకెళ్ళమని చెప్పు. కరివేపాకు ఎందుకు మా? బాయ్. కరివేపాకు ఎందుకు? కరివేపాకు రసం లేకి, పప్పు లేకి, సాంబార్ లేకి, ప్రతి ఒక్క కూర లేకపోతే వస్తుంది. ఇది వేయకపోతే అమ్మా రుచి ఉండదు. ఇది వేస్తే రుచి ఉంటుంది. నేనేం మా ఇంటికాడ వేస్తేనే రుచి. సరే కరేపాకు ఎత్తుకోపోండి ఫ్రెండ్స్ అని చెప్పు. కరివేపాకు ఎత్తుకోమండి ఫ్రెండ్స్, మీకు దొరకదు కదా. మీకు దొరకదు కదా. సరే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే దోశ కూడా మా చెల్లి పోసి దోశ పోసుకొని ఇప్పుడు తింటుంది. నేనైతే తినేసాను. ప్లస్ మళ్ళీ మా అమ్మ సీతాఫలంకాయ ఇచ్చిందండి. సీతాఫలంకాయ అయితే ఓకే, థ్యాంక్ యూ. జాంకాయ అట్లా కొరికాను. ఆవిడ మా అమ్మ నాన్న ఇద్దో సీతాఫలంకాయ పండు మాగింది అని చెప్పింది. అని చెప్పి సీతాఫలంకాయ కొలిచానమాట. చూడండి, అవును మిల్లాడిస్తా. ఇప్పుడే మా అమ్మ సీతాఫలంకాయ ఇచ్చింది. ఇప్పుడే టిఫిన్ తిన్నాను.
అప్పుడు నేను రెండు దోశలు తిన్నాను మీలాగా ఎక్కువ తిన్నా. అందుకే చూసుకోమ్మా అందుకే అమ్మ ప్రేమతో నాకు ఇచ్చింది నీకీలా దోశలు మడక పెడపా పెట్టుకో డెంగ అన్నిటిలో ఎంత సేమ్ టు అమ్మ అయితే మధ్యాహ్నానికి ఫుడ్కి రెడీ చేస్తూ ఉందన్నమాట, ప్రిపేర్ చేస్తుంది. చూడండి టమాటాలు ఎర్రగడ్డలు కోసేసి పక్కన పెట్టింది, టమాటాలు కడుక్కునింది, మళ్ళీ వంకాయలు కడుక్కొని కోసేసుకొని పెట్టుకునింది. ఈరోజు మా ఇంట్లో అయితే వంకాయ కర్రీ అనమాట. నువ్వు చెప్పు మా ఎలా చేయాలో చెప్పు. చేసి చూపిస్తారా? చేసి చూపిస్తుందండి ఫ్రెండ్స్. ఓకే వెయిట్ చేయండి, 5 minutes వెయిట్ చేయండి. మా అమ్మ చూసి చేసి చెప్పద్ది మీకు, మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అమ్మేసింది ఈసారి నన్ను కూతురు అని అన్నాం అనుకో, అట్టేనాయనా ఎట్టేనాయనా అని నేనేమన్నా అప్పుడు చెప్తా. ఏం అవసరం లే, నిన్నెందుకంటారా దాయం పడలా ఈ గూడి పద్దు నీకు మనకంట ఇగ్గు మనకంటే నీ గుడి పద్ది నువ్వు ఊరికే దాని మీదకి వేస్తున్నావా? ఇష్టం. ఫ్రెండ్స్ అయితే ఈవినింగ్ టైం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు దాకా అయితే దయాలాట అయితే ఆడాము. మా అమ్మ వాళ్ళకైతే 4 తట్టాలు ఎక్కించామన్నమాట. నేను మా నాన్న మా అమ్మ వాళ్ళు తోడుకోవాలన్నమాట. అయితే మా పిన్ని నేను మా పిన్ని మా అమ్మ మా నాన్న అనేమో ఈ పిల్ల ఏమంటే సినిమా చూస్తూ ఉండింది. అయితే ఈరోజైతే ఈవినింగ్ అయితే టీ తాగుతా ఉంది, ఎడ తాగుతుంది కుడిద్ది అయిన ఎడ తాగుతుంది మా అమ్మ. చూడండి వాళ్ళిద్దరు నా కూతుర్లండి, ఇది మా ఆవిడండి. చూడండి మా బంగారం అండి ఇది. అందంగా ఉందండి చూడండి. వావ్ ఈ అందరికి ఈ ఫేస్ కట్కి ఎంత ఇచ్చినా వాల్యూ సరిపోదండి. ఇట్లా ఉంటుందండి. అబ్బ కాదండి ఎండండి. అయితే మేమైతే ఇలా ఉంటామండి, ఫ్యామిలీ అయితే డైలీ ఇలానే ఉంటామండి. తిట్టుకుంటాం, మేమిద్దరం తిట్టుకునేది అయితే ఇంకా అసలు కనిపించలేదు, వీడియో తీసేవాళ్ళు లేక మేము తిట్టుకునేది చూపించలేదు. అయితే మేమైతే ఫన్గా ఇలా ఉంటామన్నమాట. జడేసింది, పూలు పెట్టింది అనమాట. చూడండి అదండి ఇంకా పూలు కాస్తుంది. ఏదో అడుగు అక్కడ అడుగు. నేను మా నాన్న కూర్చాను, ఈ పిల్లద్దా జడేసాను అనమాట. చూడు అబ్బా వాటే అందం బేబీ. థ్యాంక్ యూ. పాడమ్మా చూస్తుందా అమ్మ పాడు. మమ్మీ వచ్చింది. ఈవినింగ్ టైం అండి, పూలు కోసుకుంటున్నాం అనమాట. మా అమ్మ పూలు కాస్తుంది, మా నాన్న చిల్లు అవుతున్నాడు. ఈ పిల్లకి